నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మనతో సూర్యనారాయణ శర్మ గారు. నమస్తే గురూజీ. నమస్కారం. అంటే గురూజీ, కుజుడు అంటే మనకి ఓన్లీ వివాహ కారకుడైనా, వివాహంలోనే ఈయన ప్రభావం ఉంటుందా? ఎలా మనకి ఇంకా కుజుడు ఏ వాటిల్లో ప్రభావం చూపించవచ్చు? అంటే మనం ఒక యాంగిల్లో చూస్తున్నాం. మన సినిమాలో చెప్తాడు, రెండో పక్క కాయిన్ రెండో పక్క చూడట్లేదు అంటుంటారు. అవును. అలాగంటే కుజుడిని ఒక యాంగిల్లోనే చూస్తున్నాం. ఏంటంటే పబ్లిక్లో జ్యోతిష్యంలో మనకి ఏంటంటే బాగా ఫోకస్ చేసేది ఏంటంటే వివాహం బంధం గురించి ఫోకస్ చేస్తారు. కుజ దోషం గురించి చెప్తారు. ఇది ప్రపంచం అంతా మన హిందువులు ఎక్కడున్నా అక్కడంతా కుజ దోషం దీని గురించి మాట్లాడు. కుజుడు ఇలా అలర్ట్ చేస్తాడు, మనం చూడాలి, పెళ్లి చేసినప్పుడు జాగ్రత్తగా. వివాహ బంధానికి చాలా ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నాం కాబట్టి. బట్ విదేశాల్లో వాళ్ళు ఎవరు దీనికి పట్టించుకోరుగా. అవును. సో కుజ దోషంతో సంబంధం లేదు కదా వాళ్ళకి. అలాగైతే వాళ్ళకి వివాహ బంధానికి కూడా పెద్ద ఇంపార్టెన్స్ లేదు. వాళ్ళకి వారం రోజులు పెళ్లి చేసుకుని మళ్ళీ విడాకులు కూడా ఇచ్చేస్తారు. నెక్స్ట్ డే ఇంకొకరిని చేసుకుంటారు. ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి కుజుడు ఉన్నాడా లేదా దాంతో సంబంధం లేదు. సో మనం గట్టిగా పట్టుకున్న కుజుడు అనే గ్రహం గురించి కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు ప్రపంచం అంతా బాగానే ఉంది. మిగిలిన మన భారతదేశంలోనే ఈ కుజుడు గురించి మాట్లాడుకుంటాం, మనం మాట్లాడుకుని దీనికి కావాల్సిన ఎక్సర్సైజ్ అని చేస్తుంటాం. అంటే ఇదే ప్లానెట్ రిలేటెడ్ నాట్ ఓన్లీ ఫర్ మ్యారేజ్ కదా. ఏ ప్లానెట్ అనేసి అదొకటేనే కాదు కదా. సో దే ఆర్ డూయింగ్ దే డ్యూటీస్ యాజ్ ఫర్ గివెన్ బై గాడ్. ఈ గ్రహం నువ్వు చేయి డ్యూటీ ఇచ్చినప్పుడు అదే చేస్తావి. అందులో భాగంగా అంటే కుజుడు అనేవాడు మన నెగిటివ్ పార్ట్ చూసాం, పాజిటివ్ పార్ట్ తీసుకున్నాం. మన దేశం రక్షణలో ఉందంటే కుజుడు వల్లనే. కుజుడు ఏంటంటే ఒక మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడు, కుజుడు వల్లనే ఉంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యేటి వాడు కుజుడు వల్లనే అవుతాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యంటే కుజుడు వల్ల అవుతాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ టాప్ మోస్ట్ ఆఫీసర్ అంటే కుజుడు వల్ల. ఒక మిలిటరీలో టాప్ మోస్ట్ లీడర్ అయ్యేటంటే ఒక కుజుడు వల్ల అవుతాడు. అలాగే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కదా. ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే దగ్గర నుండి తీసుకున్న ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా కుజబలం లేనిది అవ్వలేడు. అది కుజుడు పాజిటివ్గా పనిచేస్తేనే వాడు నాయకుడు అవుతాడు. అంటే కుజుడు వల్ల ఇన్ని అది చెప్తున్నాను. ఒక మినిస్ట్రీ అవ్వాలంటే కుజుడికి బలం ఉండాలి. ఒక చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే కుజుడికి బలం ఉండాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్నా కుజుడు బలం ఉండాలి. కుజ బలము అంటే యుద్ధం లాంటి బలం, ఒక అద్భుతమైన బలం. అది రక్షణ లాంటి బలం. మన అగ్ని లాంటి అగ్నితత్వం గల వాడు కుజుడు. ఈ కుజుడు కరెక్ట్గా పనిచేస్తే మన దేశం అంతా రక్షించినట్టే అవుతుంది. మన దేశం ఈరోజు రక్షణగా ఉంది అంటే మన దేశ ప్రధానమంత్రి గారు అక్కడ ఉండి మన దేశాన్ని రక్షిస్తున్నారంటే ఆ కుజుడు యొక్క బలంతోనే జరుగుతుంది తప్ప ఇంక ఏ గ్రహం కాదు. అదే అంటే మన పరిపాలనా దక్షులకు ఉన్న దశలు అంతర్దశల వల్ల కూడా మన కుజుడు పాజిటివ్గా పనిచేయబట్టే వాళ్ళ జాతకంలో కుజుడు ప్రభావితం అయి ఉన్నారు కాబట్టి కుజుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు కాబట్టి వాళ్ళు అటువంటి డిసిషన్ తీసుకుని వాళ్ళు ఆ స్థాయిలో అక్కడ కూర్చోగలుగుతున్నారు. కుజుడు వాళ్ళకి పాజిటివ్గా అయితే ఆ స్థాయిలో కూర్చోలేదు. మిగిలిన గ్రహాలు పక్కన పెడదాం, ముందు కుజుడు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ రోజు ప్రధానమంత్రి గారు లగ్నం ఏంటి రాశి తీసుకున్నారు, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం అంటే దానికి అధిపతివుడు మళ్ళీ అక్కడ కుజుడే. కుజుడు ఇన్ఫ్లుయెన్స్ లేనిది ఏ రాజకీయ నాయకుడు నేను రాజకీయ నాయకుడు చెప్పుకోలేడు. తెల్లబట్టలు వేసిన వాడు అందరూ రాజకీయ నాయకులు కాదు అని ఒక సినిమాలో చెప్పాడు, మీకు గుర్తుందో లేదో. ఫ్రాక్షనిస్టులు కావాలి తెల్లబట్టలు వేసుకున్నాడు అందరినీ. అలాగా ఈ తెల్లబట్టలు వేసేసుకున్నంత మాత్రం వాడు నాయకుడు అవ్వడు. వాడి జీవితంలో కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదో రకంగా పాజిటివ్గా ఎక్కడో చోటు పనిచేస్తేనే అవుతాడు స్టాండర్డ్గా. అంటే కుజుడు ఏ స్థానంలో ఉంటే రాజయోగ కారకుడు అవుతాడు? మామూలుగా ఏంటంటే దశమ స్థానం అంటాం. కుజుడు లగ్నాలు దశమ స్థానం ఉన్నాడంటే డెఫినెట్గా ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ధనాన్ని తింటాడు. ప్రభుత్వ ధనం అంటే అది ఎల్డీసీ అవ్వచ్చు, యూడీసీ అవ్వచ్చు, లేకపోతే క్లర్క్ అవ్వచ్చు, అకౌంట్స్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు. ఏదైనా సాధారణ కుజుడు బలం ఉంటే ఆ మాత్రం తినేస్తారు. కానీ కుజుడు బలంతో పాటు ఇంకా రకరకాల గ్రహాల అనుకూలత కూడా ఉన్నప్పుడు ఏంటంటే అందులో కుజుడు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇంకా సింపుల్గా మీకు చెప్పాలి, మీరు తినే పదార్థం ఏదైతే కూర ఉంటుందో అందులో ఉప్పు లేనిది కూర అంతా వేస్ట్, తినబుద్ధి కాదు, రుచి లేనిది. అలాంటి వాడు కుజుడు అనుకుందాం. ఎన్నున్నా లేకపోయినా ఎంత పెద్ద నాయకుడు కానీ ఆ కుజబలం కానీ తగ్గింది అంటే వాడి జీవితంలో అంత టాప్ను కింద పడిపోతాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తీసుకుంటే మంచి హైప్స్లో ఉన్నా కూడా ఒక్కసారి కుజబలం తగ్గింది అంటే ఆ హైప్స్లో కింద పడిపోతాడు. ఎందుకు పరిగణన పోతాడు. అంచేత ఏంటంటే కుజుడు ఇంపార్టెంట్ రోల్ ఎలా ఉంది అని అంటే ఈ భూమి మీద ఒక హిట్లర్ ఉన్నాడన్నా, ఒక సద్దాం హుసేన్ ఉన్నాడు అనుకున్నా, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వాడు రన్ చేయగలుగుతున్నాడు, విశ్వానంతటిని కంట్రోల్ చేయగలుగుతున్నాడు అంటే 110% కుజుడు ఎక్కడో ఒక చోట వాడిని స్టాండర్డ్గా పట్టుకుని ఉంటుంది వదలకుండా. అలా ఉండగలిగితేనే దే కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఇది అందరితో సాధ్యమైంది కాదు. ఇట్స్ అంటే అలా స్టెబన్గా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి అంటే కుజుబలం ఉండాలి. నేను అందుకోసం చాలామంది చెప్తాను, ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నత స్థితి చేరాలంటే
మనం గురుడు యొక్క జ్ఞానం ఉండాలి, బుధుడు యొక్క మేధస్సు ఉండాలి, శని యొక్క ప్రజాదనం ఉండాలంటూ లాస్ట్లోని కుజుడు యొక్క కుజబలం కూడా ఉండాలంటారు. ఓకే. రాజ్యంలో రాజు ఏలగలుగుతున్నాడు అంటే మీరు చూడండి, పూర్వ రాజుల కాలంలోని చక్రవర్తి యుద్ధాలు చేస్తుండేవాడు. మళ్ళా కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఎవడో వెనక నుంచి తలకాయ నరికేసాడు అంటుండేవారు. అవును, అవును. చక్రవర్తి పాలించేందుకు మొత్తం రాజ్యాంత సామ్రాజ్యం బ్రహ్మాండం ఉండేది. తర్వాత కొడుకు దగ్గరికి వచ్చి అంత పాలన ఉండేది కాదు అప్పట్లో. అంటే ఎవడో అంటే ఇంకా అయిపోయినట్టే, అక్కడ పాలన అంతా అయిపోయినట్టే మనం చూపిస్తుంటాం. కారణం ఏంటంటే ఈ చక్రవర్తికి ఉన్న కుజబలం కానీ ఆ కొడుకు లేదని అర్థం అక్కడ. ఓకే. లేనప్పుడు రాజుగారు కొడుకు కదా, వాడికి రాజ్యం ఇచ్చేసినంత మాత్రాన వాడు యోధుడు అయిపోడు అక్కడ. ఓకే. వాడికి 2 రోజుల తర్వాత 3 రోజుల పక్కన వాడు బెల్లలో పుడుస్తాడు, వాడు పోతాడు, తర్వాత ఇంకొకడుగా రాజ్యం వెళ్ళిపోతాడు. ఇది మనం భారతదేశ చరిత్రలో ఎంతోమంది రాజుల యొక్క కథలు మనం చూసాం అటువంటి. అలాగేంటంటే మనకు వస్తుందా రాదా, మహాభారతం తీసుకుందాం. మహాభారతం సినిమా మొత్తం అంతట్లోని ఏ నాడైనా ఎక్కడైనా పాండవులు రాజ్యం ఉన్నట్టు కనబడిందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. లేదు, కనబడలేదు. రాజుగా ఉన్నవాడు ఎవడక్కడ? తప్పుగా అనుకోకండి ఎవరు. దుర్యోధనుడు. అంటే ఎవరికి అక్కడ బలం ఎక్కువ ఉంది, అక్కడ కుజ బలం ఎక్కువ ఉంది. దుర్యోధనుడికి ఒప్పుకోవాలి కదా మనం. అంటే కుజుడు ఎంత బలవంతుడు అంటే ఇటుపక్క ధర్మం ఉన్నా కూడా, ఇప్పుడు జ్ఞానం ఇటుపక్క ఉంది, మేధస్సు ఇటుపక్క ఉంది, ఆలోచన ఇటుపక్క ఉంది, ప్రజాదరణ ఇటుపక్క ఉంది, ఇంత అంటూ ఉన్నా కూడా వాడు ఒక్క కుజబలంతోనే టక్కన ఎవడు కుజబలం ఎవడు అక్కడ? కర్ణుడు. ఓకే. అంతే కదా. దుర్యోధనుడికి కుజబలం ఎవరు? కర్ణుడు. అక్కడ ఆ బలాన్ని పట్టుకుని గట్టిగా మహాభారతం సినిమా అంతా ఆడించాడు. సరదాగా చెప్తాను, నన్ను తప్పుగా ఎవరు అనుకోకండి. అలా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఇక్కడే అంటే చూసేవాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. ఎవరు ప్రవచకులు చూసారు అనుకోండి, ప్రవచనం చెప్పేవాళ్ళు ఇది ఏంటో శరగా ఇలా కథ చెప్తాడు అంటారు. అంటే నేను జాతకం గురించి చెప్తున్నాను అంతే. మీరు ఇంత సినిమా అంటే కుజుడు యొక్క బలం లేకపోవడం వల్ల యువరాజైనా ధర్మరాజైనా పెద్దవాడైనప్పటికీ రాజ్యం రాలేదు. అందరికన్నా పెద్దవాడయ్యాడు, రాజ్యం వచ్చిందా? రాలేదు. అందరికన్నా మహాసూర్యుడు, వీరుడు అర్జునుడు. ఏం చేయగలిగాడు? భీముడు మామూలు వ్యక్తి కూడా కాదు, బలశాలి. నకుల సహదేవులు ఎంత కత్తి యుద్ధం ఆ విధంగా చేస్తారంటే చెనుకు మధ్య నుండి చెనుకు పడకుండా యుద్ధం చేయగలుగుతారు, కింద పడకుండా. అంత అద్భుతమైన యుద్ధం చేసేవాడు వాళ్ళు. ఎంత బలం ఇక్కడ పెట్టుకుని ఇటుపక్క మరి రాజ్యం ఎందుకు రాలేదు అని అంటే, ఆస్ట్రాలజికల్గా చెప్పాలంటే అక్కడ ఉన్న కుజబలంలో ఏదో భాగం వీళ్ళకి తక్కువ ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ కుజబలం లేదు ఇక్కడ. ఎప్పుడు వచ్చింది యుద్ధం ఇంకా అందరు పోయిందా వచ్చిన కుజబలం లాభం. అంటే మన నరేంద్ర మోదీ గారికి కుజబలం అనేది చాలా లగ్నము అదే వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, కుజుడు మంచి పొజిషన్ ఉన్నాడు, చంద్రకు మంగళయోగం అనే లగ్నంలో ఉంది. ఇవన్నీ కుజుడిగా బలాలు ఇవన్నీ ఉన్నాడు. కాబట్టి 15 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉండి తర్వాత కంటిన్యూస్గా ప్రైమ్ మినిస్టర్గా 3 సార్లు ఎవరండి ఈ ప్రపంచంలో అలా ఉన్నారు చెప్పండి? అంత రాజకీయ చాతుర్యతం ఉంటే కానీ అలా వెళ్ళారు కదా. దాంతో ధర్మాన్ని నిలబెట్టడం కోసం కూడా, ధర్మం నిలబెట్టాలంటే కుజబలం ఉండాలి కదా. ఇక్కడ మనం ఇంకొకటి చూసుకోవాలి, ఈ కుజ ప్రభావం ఎంత ఉంటుందో చూపించడానికి ప్రధాని మోదీ గారి మ్యారేజ్ ఇష్యూ కూడా. అక్కడ మ్యారేజ్ లైఫ్ లేదు కదా. కుజుడు ఒక రకంగా దోషం. మీరు రెండో కాయిన్ అవతల పక్క చూస్తే మ్యారిటల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఏమి కనిపించట్లేదు కదా మనకు. అవును, అది రెండో కాయిన్ అవతల పక్క. మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం, అవతల పక్క గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు యువతల పక్క గురించి చెప్తున్నాం కదా. యువత చెప్తున్నారు ఇలాంటి యోధులు, యుద్ధం చేసే వ్యక్తులు, రాజులు, యువరాజులు వీళ్ళందరూ కుజబలంతోనే మన దేశాన్ని రక్షిస్తున్నాం. ఈ రోజు కూడా భారతదేశం ఒక స్ట్రాంగ్ ఉంది అని అంటే దానికి కారణం మన భారతదేశంలో మనకి ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చిందో ఆ సమయంలో మనకు మంచి కుజబలం ఉండి దాని యొక్క బలం ఇప్పుడు చూపిస్తాం పూర్తిగా. అంచేత మన ధర్మాన్ని ఎవరు ఆపలేరు, మన ధర్మాన్ని ఎవరు మనం కాపాడుకోగలుగుతాం. సనాతన ధర్మం కూడా నిలబడుతుంది. ఇదే ప్రపంచ విశ్వం అంతా వెళ్తున్న కారణం కూడా మనకున్న ఆ కుజబలంతో మనం ముందుకెళ్తాం. భారతదేశం మీద కుజబలం ఎక్కువ ఉంది. సో అది పాజిటివ్ ఉంది కాబట్టి వీఆర్ సేఫ్. వాస్తు ప్రకారం చూస్తే సౌత్ వెస్ట్ కిందనంతా చూసి నార్త్ వెస్ట్ అంటే ఈశాన్యం కాబట్టి నైరుతి భాగం అంతా సముద్రాలే మనకు. మనం ఇంట్లో వాస్తు చూస్తాం కదా, నైరుతిలో నీరు ఉండకూడదు. మనకు భారతదేశం నైరుతి మొత్తం సముద్రమే. ఈశాన్యం కొండలు కనబడతాయి, పర్వతాలు, హిమాలయ కనబడతాయి. ఇలా ఉన్నా కూడా దేశం మనకు స్ట్రాంగ్ ఉండగలిగింది అంటే కారణం ఏంటంటే ఆ కుజుడి బలం లగ్నానికి ఉండబట్టే. అలాగేంటంటే కుజుడు మనం నెగిటివ్గా మనం ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటంటే మ్యారిటల్ లైఫ్ గురించి ఇండియాలో మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ వేర్ థింకింగ్ కుజుడు ఒక నీచుడు, లేదా కుజుడు ఒక పాపి, లేదా కుజుడికి ఇది అనుకుంటున్నాం తప్ప. బట్ యాక్చువల్ కుజుడు మనకు భారతదేశాన్ని కానీ మనం ఏమైనా పాజిటివ్గా చేస్తున్నారంటే
అంత అద్భుతం ఇంకోటి లేదని చెప్పచ్చు. ఒక రాజయోగ కారకుడికి కుజబలం అనేది చాలా ఇంపార్టెంట్ అంట. ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది అనమాట. సో అలా ఉంది కాబట్టి కుజుని మనం ఎప్పుడు తప్పుగా అంచనా వేయాలి. ప్రతి ఒక్క గ్రహం కూడా అండి, నేను కుజుడని చెప్తున్నాను కాదు, ఏ గ్రహం తీసుకున్నా మనం మన పర్సనల్గా కొన్ని పాయింట్స్ తీసుకుంటాం. ఆ పాయింట్స్ మీద ఇది పని చేయట్లేదు సరిగ్గా అనుకుంటాం. బట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్లో అంటే వాడు మనం చేసే మంచి మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో ఇది ఒక సబ్జెక్ట్ వైజ్ అని మీకు చెప్తున్నా ఇదంతానే. సో ఎంత యోగం ఇస్తాడు, ఎంత అవయోగం ఇస్తాడు, ఎన్ని ఉన్నా సరే ఒక యువకుడు ఒకటి సాధన చేయాలి, సాధించాలి, విశ్వంలో ఏదైనా ఒక నేమ్ ఫేమ్ సంపాదించుకోవాలంటే కుజబలం ఉండాలండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. అది లేకపోతే ఏంటంటే ఎంత పైకి వెళ్ళినా వాడిని కరెంట్ లేని మనిషిలా లాగేస్తారు మొత్తం. మీకు ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది రాజకీయ నాయకులు అద్భుతమైన స్థాయిలో ఉంటూ సడన్గా అక్కడ డౌన్ఫాల్ అయిపోయిన వాళ్ళు చాలామంది మన భారతదేశంలో కనపడతారు. ఆ పవర్ ఉన్నసేపు దే ఆర్ గ్రేట్ లీడర్స్. పవర్ పోయిన తర్వాత వాడిని ఎవరు పట్టించుకునే వాడు ఉండరు. పవర్ పోయినా కూడా గొప్పగా వాడిని పట్టించుకోగలిగాడంటే వాడికి కుజబలం ఉన్నదని అర్థం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. పవర్ పోయినా ఇప్పుడు మనం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు తీసుకుందాం, పవర్ లేని రోజులు చూస్తాం. ఆయన జడ్ సెక్యూరిటీ ఉండి ఆయన స్టాండర్డ్స్కి తగ్గకుండా అన్నీ నడుస్తూ వెళ్తూనే ఉంటాయి. చూసాం కదా 19 నుండి 24 వరకు ఆయన అపోజిషన్ లీడరే. బట్ జెడ్ సెక్యూరిటీ అది ఇచ్చి ఆయన విలువలు ఆయనకు ఏది కింద పడగానే జెడ్ సెక్యూరిటీ ఇంకెవరు కుజుడే కదా సెక్యూరిటీ. ఆయన అన్ని చోట్లకి వెళ్ళడం జరిగింది. ఏదో ఎక్కడ నేషపడినప్పుడు ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చారు బయటికి, అది వేరే సంగతి. బట్ స్టిల్ ద సెక్యూరిటీ ఆఫ్ జెడ్ వస్తారు. అలా ఎంతమంది గురించి చెప్పండి. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఎక్స్సీఎంగా ఉన్న వాళ్ళకి ఎంతమంది జెడ్ సెక్యూరిటీ ఇచ్చారు? ఇవ్వలే కదా. మనకేంటంటే ఈ కుజుడు అన్నవాడు మొత్తం విశ్వంలో భూతత్వానికి సంబంధించిన వాడు. మన భూమి మన రైతే మనకు సర్వస్వం అనుకుంటున్నాం కదండి. పాడి పంటే మనకు సర్వస్వం అనుకుంటున్నాం. జై కిసాన్ జై జవాన్ చెప్పి ఇప్పుడు ఇందిరాగాంధీ గారు అన్నారు. రైతే సర్వస్వం ఇప్పటికీ అంటారు. రైతు కుటుంబం లేనిది అసలు దేశమే లేదంట. అంటే రైతు భూతత్వానికి సంబంధించిన వాడే కదా. ఆ పంట పండించేవాడు రైతే కదండి. అక్కడ జై జవాన్ అగ్నితత్వానికి. సో మనకేంటి అటువంటి భూతత్వం మీద మనం నిలబడి మనం పాలన జరుగుతుంది. సో అది చాలా పవర్ఫుల్ అండి. సో కనెక్టివిటీ కానీ అదైతే అల్టిమేట్ ఇంకేం లేదు. కాబట్టి మన భారతదేశం ఈ రోజు కూడా బాగుంది అంటే ఆ కుజుడు యొక్క బలం బాగా కనబడుతుంది కాబట్టి దేశం మీద వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ ఇండియా. ఇప్పుడు ఎవరికైనా కుజదోషం వల్ల కొంత డౌన్ఫాల్ చూస్తున్నాము అనుకున్న వాళ్ళకి మనం రెమెడీస్ ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయా? మీరు వివాహం గురించి మాట్లాడుతున్నారు. వివాహం గురించి కావచ్చు, ఇప్పుడు ఇలా పొలిటికల్గా ఎవరైనా వెళ్ళాలి అనుకున్నారు, లేదు అంటే కుజదోషం వల్ల కొంచెం డౌన్ఫాల్ చూస్తున్నారు అనుకున్న వాళ్ళు. ఇప్పుడు కుజదోషం అన్నది కుజుడు 45 days ఒకసారి ఒక రాశి నుండి ఒక రాశి మారుతుంటాడు. 45 days ఒకసారి. ఆ మారినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి అనుకూలమైన సమయం ఎప్పుడైతే ఆ కుజుడు మారుతాడో అనుకూలమైన ప్లేస్ ఆ టైం చూసుకుని వాళ్ళకి విశేషంగా ఆ స్వామివారికి యజ్ఞయాగాలు చేయడం, హోమాలు చేయడం, దానికి సంబంధించిన అనుసంధానం ఏంటి సంపుటీకరణతో ఏమైనా ప్రక్రియలు చేసి ఆ శక్తిని వాళ్ళకి ధారపోయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్లీ ఎంతో కొంత దాని ఫలితం అనేది వాళ్ళకి ఉంటుంది. కాబట్టి అది రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ లేదంటే వివాహ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కానీ ఎవరికైనా మనం చేయొచ్చు. అలాగే మీరు ఇందులో ఒక మనకు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, దీనికి కారణం చెప్తాను మీకండి. కొన్ని సినిమాలు ఉంటాయి ఒకే ట్రెండ్లో సినిమాలు తీస్తుంటారు. ఎలాగంటే అన్ని ఫైటింగ్స్ ఫ్యామిలీ ఫైటింగ్ సినిమాలు చేస్తారు, యాక్షన్ జోన్స్ అవి చేస్తుంటారు. ఈ యాక్షన్ జోన్స్ సక్సెస్ఫుల్ అవుతుంటారు చాలా మంది. యాక్షన్ జోన్ అని కొన్ని మూవీస్ ఉంటాయి, అవి బాగా సక్సెస్ అయిపోతుంటాయి. చాలా మూవీ చూసి ఈ మధ్య ప్రభాస్ గారి మూవీ అన్నీ చూసాను. 3 అన్ని యాక్షన్స్ ఎలా ఉంటాయంటే అంతసేపు గన్ పెట్టి పేల్చడమే ఉంటుంది యాక్షన్స్. అయినా అది హిట్ అయిపోతాయి. అలా పేల్చిన వాళ్ళు 4 హీరోలు వాళ్ళు హిట్ అయిపోతుంది. ప్రభాస్ గారు పేలిస్తే హిట్ అయింది సినిమా. చాలా మంది వచ్చాయి మూవీస్ అలా ఎంతో ఇష్టం వచ్చినట్టు పేల్చినట్టుగాను. బట్ ఆయనకి హిట్ కాదు. ఇక్కడ ఏంటంటే ఆ సినిమాలో కూడా అలాంటి ఫిలింలో అలాంటి ఒక తీయాలంటే అది తీసి హిట్ అవ్వాలంటే ఆయనకి అక్కడ కుజుడు బలంగా ఉంటేనే అది హిట్ అవుతుంది. అవునా? హిట్ కాదు. ఇప్పుడు చూడండి, 100 మంది పేల్చేసినట్టు 100 మంది యుద్ధం చేస్తున్నట్టు ప్రభాస్ గారు ఒక మూవీ ఉందనుకుందాం, సెల్లాడులో ఏదో ఉందనుకుంటాము. అలాగే 100 మంది చంపినట్టుగా మన బాలకృష్ణ గారి సినిమాలో కూడా మనకు కనబడుతుంటాయి. వీళ్ళిద్దరు ఈ సినిమాలో కనబడుతుంటాయి. వాళ్ళకి ఇలే 100 మంది చంపినప్పుడు ఇంకేదైనా హీరో తీసాడు అనుకుందాం. ఒక నాని గారు తీశారు, సినిమా హిట్ అయిందా చెప్పండి? కత్తులు పెట్టి పొడిచి చింపిస్తుంటే తీశాడు ఆయన కూడా. హిట్ అయిందంటే కుజబలం లేదు అంటే ఆయన అలాంటి చేయకూడదు. ఈ లాజిక్ ఎవరు తెలుస్తుంది? మనలాంటి అస్ట్రాలజీ తెలుస్తూ నేను చెప్తాను. నేను ఈ సినిమాలు తీసేటప్పుడు ఈ యాక్షన్స్తో కొంచెం
తక్కువ కనబడాలి, ఈ యాక్షన్స్లో ఎక్కువ కనబడాలి, ఇలా కనబడగలిగితే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అని ఓకే చెప్పాలి. మరి చెప్తే కదా వాళ్ళు హిట్ అయ్యేది. ఇప్పుడు ఓకే చెప్పాను 3 కథలు చెప్పాను కదా, బాలయ్య గారు చెప్పాను, ప్రభాస్ గారు చెప్పాను, మరి నాని గారికి కూడా ఎందుకు చెప్పాను నేను? నాని గారు ఈ మధ్య ఒక సినిమా తీస్తే మీకు తెలిసి ఉంటాయి, ఒక 6 నెలల క్రితం అవును వచ్చింది, అవునవును హిట్ కత్తులతో ఇలా టక్కు పేల్చడం. మరి అది సినిమా హిట్ కాలేదు కదా, మరి అదే ట్రెండ్ వచ్చింది ఆ సినిమా కూడాను. ఎందుకలా మరి నాని గారు అంటే ఫేమస్ హీరో అవ్వాలి కదా లెక్కన ప్రకారం. అది అంటే ఈ యాక్షన్ సినిమా ఎంత బాగున్నా ఈ పర్టికులర్ కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆయన అటాక్ చేసింది. వాడు మొత్తం బికాస్ ఆఫ్ దాట్ వల్ల ఆ సినిమా ఫెయిల్ అయింది. ఓకే అసలు నాని యాక్షన్ కాదు కదా అది. అంటే నీకు కానిది నువ్వు అంటే కుజుడు అక్కడ సినిమా కుజుడు బలం లేదు దానికి. లేనప్పుడు కుజుడు సంబంధించి చేస్తారు. నానిని బాలయ్య సినిమా అంటే యాక్షన్ చేయమంటే ఒక కదా. సినిమా యాక్టర్ ఒక మూవీస్ ఫోర్స్ తీసుకోవాలి కాదు, ఒక ఫోర్స్ ఏదో చూసారా, మ్మ్. ఒక సినిమా హీరో ఒక ఫోర్స్ ఉంటుంది కదా, ఆ ఫోర్స్లోనే కుజుడు యొక్క తత్వం కనపడాలి. ఓకే ఇటవడాలి నీకు నీ జాతకంలో నీ కుజుడికి ఆ ఫోర్సే లేదు. ఓకే ఓకే బాలయ్యకు ఉంది, ఒప్పుకుంటాను. ఒక ప్రభాస్ గారికి ఉంది, ఒక జూనియర్ ఎన్టీ రామారావు గారికి ఉంది, ఒక డైలాగ్ కొడతాను. మరి అదే డైలాగ్ అదే ట్రైన్లో స్ట్రాంగ్గా ఎవరు మన చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ కొట్టగలరా? సినిమా హిట్ అయింది అనుకోండి, ఈ డైలాగ్కి ఆ డైలాగ్కి చాలా తేడా ఉంది. అక్కడ కుజుడికి ఫోర్స్ అలా ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు ఆ యుద్ధం చేస్తున్నప్పుడు సినిమాలు చూపించిన ఆ సినిమా హిట్ అవుతుంది. ఇవి చూడాలి, ఒకరిని చూసి ఒకరు ఇలా చేసేద్దామంటే సరిపోదు. సినిమాల్లో కూడా అంటే ఒక కథ ఎంచుకునేటప్పుడు ఆ కథకు సంబంధించి నువ్వు పండించాలి అనుకునేటప్పుడు ఏ తత్వానికి సంబంధించి తీసుకుంటున్నావో ఆ తత్వం నీలో బాగా బలంగా ఉండాలి అంటారు. బలంగా ఉండాలి, ఓకే లేకపోతే అది అటర్ ఫెయిల్ అవుతుంటుంది అన్నమాట. ఇప్పుడు అలాగేంటంటే కొన్ని గ్రహాలు దశలు మారిపోతున్నాయి మనిషికి. దశలు మారినప్పుడు యోగంలోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరు జగపతి బాబు గారు. అసలు జగపతి బాబు అంటే రొమాంటిక్ హీరో, యాక్చువల్ ఫ్యామిలీ హీరో, రొమాంటిక్ హీరో, రకరకాల జగపతి బాబు మూవీస్ అంటే అయ్యో బాబాయ్ నవ్వుతూనే ఉండాలి సినిమా అంతా. అంత అద్భుతంగా అందంగా ఉండే సినిమాలు చూసే మధ్యలో 10 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి తెలియదు. ఈలో దశ మారింది, గ్రహం మారింది. వెదర్ ఈ బిలీవ్స్ ఇట్ ఆర్ నాట్, బట్ మనం క్రాస్ చెక్ చేస్తుంటాం కదా తెలుసుకుంటాం. మరి అందులో ఆయన కోపము ఆ తెల్లగడ్డంతోనే వెళ్ళి బాలకృష్ణ గారితో ఆ డైలాగ్ కొట్టి హిట్ కొట్టి ఇప్పటివరకు హిట్ అయినా. ఇంకా బాలయ్య గారి సినిమాలు ఏమైనా 1-2 స్లోగా ఆడినా ఈయన సినిమాలన్నీ హిట్టే కదా, అయిపోతున్నాయి కదా. అంటే అందులో ఆ బలం, ఆ కుజ బలం, కుజ మహారదశ అలాగే వచ్చినప్పుడు, కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడినప్పుడు వాళ్ళు అలా హిట్ అయిపోతారు. ఓకే ఏ ఇండస్ట్రీ తీసుకోండి, ఫిలిం ఇండస్ట్రీ తీసుకోండి, పొలిటికల్ ఇండస్ట్రీ తీసుకోండి, ఎందుకైనా సరే కుజుడు ఆ ఫోర్స్ ఇచ్చేది వాడు. కాబట్టి కుజుడిని ఎప్పుడు తప్పుగా అంచనా వేయడం వీల్లేదు. వీళ్ళకి మనం ఒకవేళ దోషం ఉంటే దోష పరిహారానికి ఏమైనా ఉంటాయా? ఉంటాయండి, దాని తగ్గ ఇండివిజువల్ 1-to-1లో ఉంటాయి దోషాలు, రకరకాలుగా ఉంటాయి. మనం పూర్తిగా అనాలిసిస్ చేస్తేనే కానీ చెప్పండి. ఇప్పుడు నిజంగా ఒక పొలిటికల్ లీడర్ ఈ ప్రోగ్రామ్ చూసి నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాను, తర్వాత నా ఎమ్మెల్యే బతుకుపోయింది, నాకు మళ్ళీ నాకు సీట్ రావట్లేదు, గెలవట్లేదు అనుకున్నప్పుడు వస్తే ఆయన జాతకం చూసి ఇప్పుడు ఆ కుజుడు లిఫ్ట్ ఇచ్చాడా, లేదా ఎవడు లిఫ్ట్ ఇచ్చాడా, ఏ గ్రహం ఇచ్చి చూసి ఇప్పుడు ఏం చేయాలి, చేస్తే ఆ సక్సెస్ఫుల్ అవుతాం మళ్ళీ వెళ్తాం అనేది మనం డయాగ్నోస్ చేసి చెప్తాం వాళ్ళకి. చెప్పిన దాన్ని బట్టి దాన్ని వాళ్ళు ప్రొసీడ్ అయితే డెఫినెట్గా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి వెళ్ళారు కాబట్టి మనం చేయొచ్చు. అలాగే ఒకసారి కూడా వెళ్ళకుండా ఏంటి అది చూసారా, మన వాళ్ళు చాలామంది సర్పంచ్ కనుక గెలవని వాడు మినిస్టర్ అయిపోయాడు అంటుంటారు. ఉదాహరణ మనం పవన్ కళ్యాణ్ తీసుకుందాం. ఎవరో అన్నారు ఎమ్మెల్యే గారిని అసెంబ్లీ గేట్లో కూడా రాని అని అన్నారు ఒకరు. అని అంటే మనకు తెలుసు ఆయన బలం ఎలా ఉంది, జాతకంలో మనం చూసి బలం వస్తుంది, సమయం వచ్చినప్పుడు ఈయన ధాటి ముందు వెళ్తుందని తెలిసి పవర్ బాగా ఉంది. ఎలక్షన్స్ ముందు రిజల్ట్ అప్పుడు మనం చెప్పే విషయం అది. అలా వెళ్ళని మనిషి అసెంబ్లీ మాట దేవుడు వరకు మినిస్టర్ అయిపోయి మోదీ గారు వెనకాల వెళ్ళి కూర్చున్నాడు ఆయన. ఆయనకి అంత బలం ఉందా లేదా, కానీ మార్కెట్లో ఆయన అక్కడ తీసుకొని కూర్చోబెట్టారు. అయిపోయింది కదా, పొజిషన్ ఎలా ఉంది మన అంటే ఒక కుజుడు ఫోర్స్ అలా ఉంటుంది ఒకసారి. సో ప్రతి గ్రహంకి ఎలా ఉందో, ప్రతి గ్రహంలో ఒక పాజిటివ్ కాయిన్ ఎలా ఉందో, నెగిటివ్ కాయిన్ ఎలా ఉందో, మనం నెగిటివ్ని ఎక్కువ పట్టుకుంటున్నాం. బేసిక్ ప్రాబ్లం మన దగ్గర వచ్చేది ఏంటంటే, జనాలకు వచ్చే ప్రాబ్లం ఈ నెగిటివ్ పాయింట్స్ గట్టిగా పట్టుకుంటారు, పాజిటివ్ పట్టుకోరు మనం ఏం చెప్పినా కూడా. సో ఈ నెగిటివ్ పాయింట్ పట్టుకుని ఏ చిన్న సంగతి జరిగినా ఈ గ్రహం వల్ల జరిగిపోయింది, వీడు చేసేసాడు, దీనికి ఏదో చేసేసుకుందాం అన్న తప్ప ఫస్ట్ అనాలిసిస్ చేద్దాం. ఒక మంచి ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేసుకుని ఇది కరెక్టా కాదా, ఎందుకు ఇలా జరుగుతుంది లైఫ్లోని కనుక్కుని దాన్ని ఫాలో అవుదాం అని సిస్టమేటిక్. ఆస్ట్రాలజీ అనేవాడు అంటే ఫ్యామిలీ మెంబర్ డాక్టర్ లాగా ఉండాలండి ఎప్పుడైనా. అలా ఉండి 6 నెలలకు వస్తారో లేదా ఏడాదికి వస్తారో క్రాస్ చెక్ చేసుకుంటే ఈ సంవత్సరం ఎలాగ ఉంది క్రాస్ చెక్ చేయడం, రెమెడీస్ అని చెప్తే ఫాలో అవ్వడం. అంటే యూ షుడ్ గివ్ దట్ వాల్యూస్ టు అస్ట్రాలజర్స్.
పర్ఫెక్ట్ అస్ట్రాలజీని తీసుకుని వాడికి ఆ వాల్యూ ఇస్తే ఆ రకంగా వెళ్ళగలిగితే లైఫ్ స్మూత్గా ఉంటుంది. గైడెన్స్ ఇస్తాడు, ఏది మార్చలేడు ఆయన. అస్ట్రాలజీ కూడా ఏం మార్చలేడు, కానీ గైడెన్స్ ఇస్తాడు. ఇది ఇలా వెళ్ళిపోయే సంవత్సరం ఇలా ఉంటుంది, ఇలా బాగుంటుంది. యూ జస్ట్ ఫాలో ఇట్, యువర్ లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే కదా. థ్యాంక్ యూ గురూజీ. శుభం వ్యాధి.